మార్నింగ్ తీన్మార్ మల్లన్న గారు. మా చేవెళ్ళ మండలం రంగారెడ్డి డిస్టిక్ కుమ్మేర విలేజ్. అసలు ఈ కులగన్న స్టిక్కర్ అంటే వేసారు కానీ కులగన్న అనేది చేయలేరు మా విలేజ్కి. నాకు కూడా చేయలేరు. మా విలేజ్లో కొంతమందికి చేసి కొంతమందికి చేయలేరు. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలనే కాకుండా ఉద్యోగాలకి రిజర్వేషన్ అమలు చేయాలని మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయాలని కోరుతున్నాను. మా ఇంటికి కూడా రాలేరన్న కులగణనకి. రామంతాపూర్, హైదరాబాద్. నా పేరు కార్తిక్. అన్న ఎల్బీ నగర్, ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్ బ్యాక్ సైడ్ 100 నుంచి 150 పురుషులు ఉన్నాయి. మీ పురుషులు మేము రాము బాబు కులగన్న చెయ్యమని చెప్పేసి ముందుగా వచ్చి ఎందుకమ్మా మేమేమి ఓటేయలేదా, మేమేమో జనాభా లెక్కల్లో లేమా అని చెప్తే లేదు మేము పురుషులు అడుగు పెట్టామని వాళ్ళు వెళ్ళిపోయారు నాటి నుంచి. అటు ఖచ్చితంగా గ్యారెంటీగా అన్నారు, పక్కా అన్నారు. జై బీసీ, జై ముదిరాజ్, జై మల్లన్న. ఈ కులగణన ఫెయిల్యూర్. ఇదంతా రెడ్డిల పరిపాలన. మన బీసీల పరిపాలన ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వాళ్ళు మనలాన్ని అణగదొక్కుతూనే ఉంటారు. అన్నమది పల్లగుట్ట గ్రామం, మండల్ చిల్పూర్ గుట్ట, డిస్టిక్ జనగం. కాకపోతే మేము హైదరాబాద్లోనే సంతోష్ నగర్లో ఉంటున్నాం, మారుతి నగర్. ఇక్కడ స్టిక్కర్లు అంటిపెట్టిలు కానీ ఎవరు మా దగ్గరికి సర్వేకి రాలేదన్న. మల్లన్న గారు నమస్కారం సార్. మీరు వీడియో తీయమని చెప్పింది కదా, మేము ఇక్కడ కరీంనగర్ నుంచి వీడియో తీస్తున్నాం సార్. మీ కుల గణన అనేది సర్వే మీద కరెక్ట్ సర్వే చేయలేదు. మేమే వాళ్ళను ఇంటికి తీసుకొచ్చుకొని మా సర్వే మేమే చెప్పడం జరిగింది. ప్రతి ఇల్లుకు వాళ్ళే పోయి తీసుకొచ్చి వాళ్ళను సర్వే చేయించుకున్నారు సార్. వాళ్ళు మాత్రం పట్టింపుతోని వచ్చి సర్వే చేయలేదు సార్ ఇక్కడికి. అంటే మాకు జరిగిన సమస్య ఇది. మేము పోయి తీసుకొచ్చుకొని సర్వే చేయించుకున్నాం. అంటే ఊరికి ఎట్లా జరిగిందో మాకు తెలియదు కానీ ఇక్కడ కరీంనగర్లో ఉన్న నాకు తెలిసిన ప్రకారం మా ఏరియాకు, మా వార్డుకు మాత్రం మేమే పోయి వాళ్ళను సర్వే చేయమని మేమే తీసుకొచ్చుకొని మా ఇంటికాడ కూర్చుని పెట్టుకొని మా గురించి మాకు ఇల్లు లేదు, మాకు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని చెప్పడం జరిగింది. మా కులం, మేము చేసే వృత్తి అని చెప్పడానికి మేము తీసుకొచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని అర్థమై వాళ్ళని తీసుకొచ్చుకోవడం జరిగింది. బీసీలకు ఏదో ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతారు కాబట్టి రెడ్డిలు ఈ రకంగా సర్వే చేయించలేదు. సర్వే సరిగా చేయకపోవడానికి కారణం రెడ్డిలకు దీనిలో హస్తం ఉందా సార్? దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. గుడ్ మార్నింగ్ మల్లన్న అండ్ సుదర్శన్ అన్న. మాది బాగంబర్పేట్, అపోజిట్ టు పాపాజీ దాబా. ఇక్కడ కులగణన జరిగిందో లేదో తెలియదు. మా అపార్ట్మెంట్లో మొత్తం 5 ఉంటారు. ఒక 2 స్టిక్కర్లు అంటించి పోయారు. గవర్నమెంట్ ఏ లెక్క ప్రకారం మరి మిగిలిన జనాభాని చెప్పిందో బేసీ లెక్క తీసుకుందో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ వేసి వాళ్ళు టోటల్ స్టిక్కర్స్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డర్స్ అనుకుంటున్నారు. మరి ఇప్పుడు బేసిక్గా ఈ అపార్ట్మెంట్లో 5 ఉంటే 2 స్టిక్కర్స్ అయితే మరి ఇంక మిగతా 3 స్టిక్కర్స్ అసలు వాళ్ళ కౌంట్లో లేనట్టే కదా. ఏ విధంగా గవర్నమెంట్ మిగతాది ఇచ్చిందో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. నా జగదీర్ గుట్ట అన్న, ఆర్పీ కాలనీ. ఇంతవరకు స్టిక్కర్ లేదు, మనుషులు ఎవరు రాలే మా దగ్గరికి. అన్న కులగణనకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ కులం గురించి మీది ఏ కులం అని ఇదే అని అడగట్లేరు. ఫస్ట్ ముందు అది అడిగితే బాగుండు. వాళ్ళు ఏమైనా వస్తువులు రాసుకుంటారు పోతురు పల్లెటూరుల్లో కూడా, కానీ మీరు ఏ కులం, ఇంట్లో ఎంతమంది జనాభా అనే క్వశ్చన్స్ వేస్తలేరు. వాళ్ళు ఏదేదో అడుగుతారు. అంతా గందరగోళంగా ఉంది అది. అన్న మాది సాయినగర్, చింతల్, కుత్బులాపూర్, మేడ్చల్ జిల్లా. మాది ఎమ్యునేటర్ రాలేదు, వేరే వాళ్ళని పంపించి కులగణన అది సరిగ్గా అయిందా కాలేదో తెలియదు. డోర్కు స్టిక్కర్ మాత్రం అంటేయలేదు. అప్పుడే తెచ్చి ఇచ్చి అంటేసుకోమన్నారు కానీ అంటేయలేదు. ఆ సర్వే అయిందా కాలేదో మాకు ఇంకా వివరాలు తెలియదు. హాయ్ మల్లన్న గారు, మేము వచ్చేసి మా మేడ్చల్ మల్కరిగిరి యాప్రాల్లో ఉంటున్నాం. మేము ఉండే అపార్ట్మెంట్లో వచ్చేసి సర్వేకు ఫస్ట్ రోజు వచ్చేసి స్టిక్కర్ అతికిచ్చినారు. బట్ మళ్ళీ వస్తామని చెప్పేసి మళ్ళీ అయితే రాలేదు. ఈ టోటల్ మా బ్లాక్ మొత్తం ఇప్పటివరకు అయితే రాలేదు. మళ్ళీ తీన్మార్ మల్లన్న గారికి నమస్కారము. చంద్రనగుట్ట బండ్లగూడ డివిజన్లో ఇక్కడ కులగణన సర్వే పూర్తి కాలేదు. చంద్రనగుట్ట బండ్లగూడ. అన్న నా పేరు రవికుమార్.
నేను నాయి బ్రాహ్మణ్ణి. నేను మణికొండ పుప్పాలగూడలో ఉంటానన్న. ఈ పుప్పాలగూడలో ఇంతవరకు ఎవరు కులగణన గురించి రాలేదు. నేను ఎన్నోసార్లు 4 దిక్కులు ట్రై చేశా. నార్సింగ్ వాళ్ళకు కూడా చెప్తే ఆ ఏరియా వేరు, అది అక్కడ వేరే వాళ్ళు వస్తారని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. మాది కూడా బీసీ లెక్కలో రావాలి కదమ్మా. మా ఇంట్లో 5 మంది ఉన్నాం. అలా ఈ కాలనీ మొత్తంలో ఎంతోమంది ఉంటారు కదా. ఈ పుప్పాలగూడలో సెక్రటరేట్ హిల్స్లో ఉంటాము. అదన్న. థ్యాంక్ యూ. అన్న మాది వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నంచెర్ల విలేజ్. మేము వేరే ఇంట్లో కిరాయికి ఉన్నాము, కానీ సర్వేకి రాలేదు. డోర్ స్టిక్కర్ ఏమో ఇంటి ఓనర్ పేరు మీదే వేశారు, కానీ సర్వేకి రాలేదు. గుడ్ మార్నింగ్ మల్లన్న. మాకు కులగరణ వచ్చి చేస్తా అని చెప్పింది సుమా అనే అమ్మాయి, ఇంతవరకు రాలేదు. వారు కూడా బాపందోస్తి సాయినిత్యం అపార్ట్మెంట్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర. మల్లన్న గుడ్ మార్నింగ్ మల్లన్న. నా పేరు శ్రీనివాస్ గౌడ్, మాది జనగాం మండలం గానుపాడు గ్రామం. బీసీ ఉద్యమం మీరు చాలా బాగా చేస్తున్నారు. దయచేసి ఈ ఉద్యమం కంటిన్యూ చేయండి. బీసీల హక్కు కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్న 42% రిజర్వేషన్ను సాధించాలి మీరు దయచేసి. ఇప్పటికే చాలా వెనుకబడిపోయింది బీసీ కులాలు. దాన్ని మీరు ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మల్లన్న. 42% వచ్చే వరకు మీరు ఖచ్చితంగా పోరాడాలన్నా. థ్యాంక్ యూ. మా ఇంటికి కూడా రాలేదు. మళ్ళీ కులగరణ మా ఇంటికి కూడా రాలేదు. శాంతినగర్ పడంచెరు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, హౌస్ నంబర్. నా పేరు మల్లేష్ యాదవ్. కులగరణకు మా ఇంటికి కూడా రాలేరు. నా పేరు సాయి సుజన్ అండి. నా నేటివ్ వచ్చేసి మహబూబ్ నగర్. మా ఊర్లో కులగణనకు వచ్చారు. కానీ మేము ఉద్యోగరీత్యా ఉండేది హైదరాబాద్ కాబట్టి ఆ ఊర్లో ఎందుకు అని నమోదు చేయలేదు. హైదరాబాద్లో మేము ఫోరం మాల్ వెనకాల బ్యాక్ సైడ్ ఉంటామండి. 9th ఫేజ్ కూకట్పల్లి. మా అపార్ట్మెంట్కి అయితే ఎవరు కులగణనకి రాలేదు. మేమే ఎట్లా ఏంది అని అనుకున్నాము. అనవసరంగా ఊర్లో అన్నా చేపించుండాల్సిందని కూడా అనుకున్నామండి. నమస్తే అన్న. గుడ్ మార్నింగ్ మల్లన్నకు, సురేష్ అన్నకు. ముఖ్యంగా కులగణన జరిపారు, కానీ కొన్ని ఇండ్లకు పోకపోవడం వాస్తవమే. దానికి కారణం అధికారులు కాబట్టి అధికారులపై కూడా తగిన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలి. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొచ్చింది అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే. కాబట్టి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏ కాలనీలో ఎవరు సక్రమంగా పనిచేయలేదు. గుడ్ మార్నింగ్ అన్న. మాది సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ. మా ఇంటికి 2 స్టిక్కర్లు అంటేసారు. ఒక స్టిక్కర్ది సర్వే కంప్లీట్ చేసారు, ఇంకో స్టిక్కర్ సంబంధించి సర్వే కంప్లీట్ చేయలేరు. గ్రామ పంచాయతీలో ఎంచుకుంటే డీటెయిల్స్ తీసుకున్నారు, సర్వేకి మళ్ళీ వస్తారని చెప్పారు, మళ్ళీ రాలేదు. మళ్ళీ గ్రామ పంచాయతీకి వెళ్ళి తెలుసుకుంటే మీ ఒక్కరిదే కాదు, చాలామంది ఉన్నాయి, 200 మంది ఫ్యామిలీస్ వరకు ఉన్నాయి. ఇంకా వాళ్ళందరి డీటెయిల్స్ పంపించడం మా పై ఆఫీసర్స్కి అని చెప్పారు. ఇంతవరకు సర్వే కంప్లీట్ కాలేదు. గుడ్ మార్నింగ్ తీన్ మర్మలన్న. మా ఇంటికి కులగణన కోసం అని వచ్చారు. కాకపోతే వాళ్ళు కులగణనకు వచ్చే ఒక రోజు కంటే ముందే మా పాప 21st డే అయిపోయింది. మేము ఇంకా పేరు డిసైడ్ కాలేదు. డిసైడ్ అయ్యి చెప్తాము, ఒక 10 నిమిషాలు ఉండండి అంటే, లేదు మీరు అన్నీ డిసైడ్ అయిన తర్వాత చెప్పండి అన్నారు. కాకపోతే విలేజ్లలో కులగణన చేసే వాళ్ళు ఎవరైనా బండ్లు వేసుకొని తిరుగుతారా అన్న? వాళ్ళు బండ్లు వేసుకొని వచ్చారు, మేము ఒక రీజన్ చెప్పగానే వెళ్ళిపోయారు. మళ్ళీ మేము మా మిస్సెస్కి ఫోన్ చేసి మేము పేరు డిసైడ్ అయ్యి వాళ్ళు పక్కింట్లోనే ఉంటారు కదా అని వెళ్ళేసరికి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఊరంతా తిరిగినాం, ఏడ దొరకలే. మాది తోగుట మండలం, సిద్దిపేట జిల్లా, ఎల్లారెడ్డిపేట విలేజ్ అన్న, మల్లన్న సాగర్ పక్కన. కులగణన అనేది బండ్ల మీద చేస్తే అది కరెక్ట్ పద్ధతి కాదని నా ఉద్దేశం అన్న. గుడ్ మార్నింగ్ మల్లన్న. మాది చైతన్యపురి. ఈ ఏరియాలో అసలు కులగణనే జరగలేదు. మల్లన్న గారు, ఇప్పుడు కులగణనలో పార్టిసిపేట్ చేయని మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళు చట్టసభలో ఉన్నారు కదా, వాళ్ళకు ఆ చట్టం మీద నమ్మకం లేదు. వాళ్ళు అంత పెద్ద పదవిలో ఉండి ఒక కులగణనలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు దేనికి రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు? ఎందుకు ఉంటున్నారు మరి వాళ్ళు? మరి లేనప్పుడు కులగణనలో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఆ పదవికి అనర్హులు కదా మన రాష్ట్రంలో. మన రాష్ట్రం ఇది జనాభా లెక్క కదా.
మరి వాళ్ళు మన లెక్కలు లేనప్పుడు వాళ్ళు ఎట్లా పదవికి అర్హులు? దాని గురించి మాట్లాడాలి. వాళ్ళకు అలాంటి ఏమన్నా బాధ్యత ఉన్నదా మన రాష్ట్రం మీద? ఎవరి స్వార్థంతోని వాళ్ళు ఈ ఈ రాష్ట్రంలో పనిచేయడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది. ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఏకం కావాలని నా విజ్ఞప్తి. హాయ్, నా పేరు లోకేష్. ఇప్పుడున్న ప్రస్తుతానికి నడుస్తున్న ప్రభుత్వం మీద, గత కాలంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మీద నేను వీడియో చేసి పంపిస్తున్నా మీకు న్యూస్కి. గత ప్రభుత్వం కుటుంబ పాలన అని కేసీఆర్ని మనం చాలాసార్లు అంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ని నేను సపోర్ట్ చేసి మాట్లాడతలే. సో రేపు త్వరలో ఏదన్నా అమలు చేయాలా పథకము అంటే రేపు త్వరలో అని చెప్పేసి అట్లా మనం సెటైర్లు వేసుకున్నాం చాలాసార్లు. సో ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినాక కుక్కలు చింపిన ఇస్తరాకులు అయిపోయింది. ఏదైనా ఏంటంటే ఇష్టం ఉన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యే, ఎవరికి నచ్చిందో వాళ్ళకి. ఒక టీం వర్క్ లేదు. ఇంకోటి ఏంటంటే క్యాబినెట్ ఏం డిస్కషన్ చేయకుండా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు. సో రేషన్ బియ్యం సంక్రాంతి తర్వాత అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఉగాది తర్వాత అంటున్నారు. సో ప్రభుత్వం ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో ఒక్కళ్ళు డిసిషన్ తీసుకుని దాన్ని అమలు చేస్తే అది బాగుంటుంది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కుటుంబ పాలన, వాళ్ళ కుటుంబం వరకే నిర్ణయం తీసుకుంటున్నారు అని ఎట్లయితే మనం అనుకున్నామో, సో గత కాలం బీఆర్ఎస్ కాలంలో ఉన్న ప్రభుత్వం కుక్కిన పేనోల్లా ఉంటుండే. అందరూ ఎమ్మెల్యేలు, మంత్రి అందరూ ఏం పని చేయకపోతుండే అనే సంకేతం ఉండే మొత్తం ప్రజల్లో. ఇప్పుడు ఈ మంత్రులు పని చేసుకుంటూ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనను మంత్రులు పని చేసుకుంటూ కూడా ఇష్టం ఉన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ అమలు చేస్తలే. సో దీని మీద మీరు కూడా స్పందిస్తారని కోరుతున్నాను. కులగణన సర్వేకు మా ఇంటికి ఎవరు రాలేదు. మాది నల్గొండ సావర్కర్ నగర్. మళ్ళా నా రెడ్డి కాలనీ హన్మకొండలో అసలు ఈ వాడకే కులగణన జరగలేదు. ఈ రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో ఎక్కడ కులగణన జరగట్లేదు. ఇది వాస్తవం. వస్తున్నా. నా పేరు వెంకటేశ్వర. మాది షేర్లింగంపల్లి మండి, భవానీపురం కాలనీ. ఇక్కడ దగ్గర 500 ఇళ్ళు ఉంటాయి. బయట ఒక స్టిక్కర్ అతికేసి వెళ్ళిపోయింది తప్ప మీరు బీసీయా, ఎస్టీయా, మైనార్టీయా ఏందనేది ఎవరు అడగలేరు, ఎవరు చెప్పలేరు. డోర్కి మాత్రం ఒక స్టిక్కర్ అతికేసి వెళ్ళిపోయారు. సో ఏదైతే కులగణన జరిగిందో అదంతా ఫ్రాడ్, కరెక్ట్ జరగలేదు. బీసీ, నా పేరు వడ్డారి వెంకటేష్. గుడ్ మార్నింగ్ తీన్మార్ మల్లన్న గారికి అండ్ టీంకి. కులగణన సర్వేకు మా గల్లీకి కానీ మా ఇంటికి కానీ ఒక స్టిక్కరింగ్ కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు, చేయలేదు. మాది వెంగళరావు నగర్, అమీర్పేట దగ్గర. ఇప్పటివరకు ఎవరు వచ్చింది లేదు, చేసింది లేదు. అయినా వాళ్ళు 3.1% మాత్రమే చేయాల్సి ఉందని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. ఇంకా 10 to 15%, 40-50 లక్షల మంది కులగణన సర్వేలో లెక్కలు తేలాల్సి ఉంది. అవన్నీ తేలిన తర్వాతనే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం తెలిపి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే, తిరుమల మల్లన్నకు నమస్కారం. మాది ముషిరాబాదు, దయార మార్కెట్. నాకు కూడా కులగణన చేయలేదు, ఇంటికి ఎవరు రాలేదు. నా పేరు తిరుపతి, ఆటో నడిపిస్తాను. నా పేరు విజయ్ కుమార్. నాకు కులగణన జరగలేదు. నేను ఉండేది మల్కాజ్గిరిలో, నెరెడ్మెంట్. కులగణన అవుతుంది అనుకున్నా కానీ మాకు వచ్చి ఎవరు అడగలేదు, స్టిక్కర్ పెట్టలేదు. నా పేరు అర్జున్ గౌడ్. మాది ఓల్డ్ బోయినపల్లి, సమతా నగర్. ఈ గల్లీలో ఇంతవరకు స్టిక్కర్ అంట పెట్టలేదు. మా ఇంటికి ఎవరు రాలేదు. మాది నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం. మేము 5 అన్నదమ్ములం ఉన్నాం. ఏ ఒక్కరింటికి కూడా రాలేదు. కొంతమంది హైదరాబాద్లో ఉన్నాం, కొంతమంది ఊర్లో ఉన్నాం. కానీ ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర రాలేదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళ దగ్గరికి రాలేదు. ఇంతవరకు సర్వే అని ఎవరు రాలేదు. మా ఇంటి నుంచి మొత్తం ఒక 25 మంది దాకా ఉంటాం, పిల్లల గిట్ట కలిసి. ఎవరి దగ్గరికి రాలే, ఎవరు సర్వే రాలే. నమస్తే, మల్లన్న న్యూస్ టీం అందరికీ నాకు ధన్యవాదాలు. అలాగే బీసీ సంఘాలందరికీ, ముందరగా నడిచిన బీసీ సంఘాలందరికీ ధన్యవాదాలు. కులగణన అని చేశారు కదన్న. నల్గొండ డిస్ట్రిక్ట్లో ఎక్కువ మంది గౌడ్స్ ఉంటారు, కానీ వాళ్ళు బతుకు తెరువు కోసమని గీత కార్మికులు చాలామంది వలస వెళ్ళారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, బాంబే
ఇటు సైడ్ భద్రాచలం ఇటు సైడ్. కానీ వాళ్ళకి కులగణన అట్లనే మిస్ అయిపోయిందన్న. ఇంటికి వచ్చి పోస్టర్లు వేసిపోయారు కానీ వాళ్ళకి డీటెయిల్స్ తీసుకోలేదు. అట్లా కొన్ని వేల మంది ఉన్నారు కదన్న, ఇది చాలా మిస్ అయిపోయింది. కనీసం పక్కింటికి వెళ్ళి మనం కూడా అడగలేదు, జస్ట్ ఓన్లీ స్టాంప్ వేసి తీసుకున్నారు. ఇది ఏంది అమౌంట్ అంటే నామ మాత్రమే చేశారన్న. ఇది కులగణన అంటే ఎలా చేయాలంటే జస్ట్ ఒక 2 months ముందే పత్రికలలో, న్యూస్లో, ఛానల్స్లో, ప్రింట్ మీడియాలో కనీసం సీఎం నుంచి ఒక అప్రోచ్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి యావత్ భారతదేశం మొత్తం కులగణన చేయాలి, ఈ కులగణన పాల్గొన్న వారికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వర్తిస్తుంది, లేదంటే వర్తించదు. ఒకవేళ బయట ఉన్న ఎడల ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఆ కంపెనీ గవర్నమెంట్ నెంబర్కి అటాచ్ చేయాలి. అట్లా అయితే సక్సెస్ఫుల్గా అవుతుందన్న. ఏదో ఈ రెడ్డి రాజ్యంలో ఉండి బీసీ జనాన్ని తక్కువ చేసి చూపిస్తే సరిపోతుంది అనుకున్నారు, కానీ అలా కాదు. మీరు బీసీ వర్గాన్ని ముందుగా పెట్టి నడుస్తున్నారు కదన్న, ఇలానే ముందు జరగాలని నాకు కోరిక. థ్యాంక్ యూ మల్లన్న.